అలాగ ఉంటుంది. ఏమనిపిస్తుంటుంది సార్? మీరు చాలా మందితో నటించారు కదా! చిరంజీవి గారికి వేరే వాళ్ళతో నటించినప్పుడు ఎలా అనిపిస్తుంటది మీకు ఆ డిఫరెన్స్? సార్ ఒకటేంటంటే ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, పర్ఫార్మెన్సు, ఆ కమిట్మెంటు చూసినప్పుడు మనం ఇప్పుడు సడన్గా ఒక పెద్ద సెలబ్రిటీని చూస్తే మనకేమనిపిస్తుంది? ఓహ్! ఇలాంటి వాళ్ళతో మనం కూడా చేస్తున్నాం ఆనందమే. అంతేగా అంతకన్నా ఏముంది. బట్ చాలా అంటే ఎక్కడ ఎవరిని ఎలాగ ఒక స్టాట్ చాలా చక్కగా అందరినీ సాటిస్ఫై చేసే క్రమంలో ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. షూటింగ్‌లో. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఈ ఆళ్ళు చిన్న పెద్దవాళ్ళు యంగ్ బ్యాచ్ అంతా ఉంటుంది కదా, అన్నయ్య అన్నయ్య అనడానికి అది ఊరికే నోటి నుంచి వచ్చిన అన్నయ్య కాదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరో, కొత్త హీరో ఎవరైనా సరే చిరంజీవి హోదామనే వస్తాడు. ఎవరినైనా అడగండి ఇంటర్వ్యూలో 99% ఆయన డ్యాన్స్ చూసో ఆయన చూసో అది చూసో వస్తానని అంటాడు. తర్వాత ఆ తర్వాత చాలా ప్రయాణాలు చేసాం. బట్ ఎలాంటి వాటి మీద ఆయన ఎక్కువగా డిస్కస్ చేస్తుంటాడు సార్? జస్ట్ మీరు ఏదైనా కూర్చున్నప్పుడు ఆ గ్యాప్‌లో గాని. ఆయన మామూలుగా మనం మన భోజనం చేస్తుంటే భోజనం మీద దేని మీద పెద్ద ఒక్కటి మాత్రం సత్యం, ఆయన ఉన్నంతసేపు ఎంటర్టైన్ అంటే సరదాగా ఉంటుంది. అట్మాస్ఫియర్ని సరదాగా అంటే పెద్ద హీరో భయపడుతూ రావ అట్లా ఏమి ఉండదు. చిరంజీవి గారితో చాలామంది తెలియని విషయం, చాలా ఫ్రెండ్లీగా కొత్త వాళ్ళు భయపడతారేమో అని ఏం పర్లేదని దగ్గరుండి అట్లా చెప్పి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చిరంజీవి. సరే, ఈ క్రమంలో నేను ఈ పుస్తకం ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆయనకి చాలా ఇష్టమైన దీని పేరు నక్షత్ర దర్శనం. ఓకే. నక్షత్రాలంటే స్టార్స్. ఏ స్టార్స్? మన భారతదేశంలో ఉన్న అన్ని రంగాల్లోని ఉత్కృష్టంగా ఉండే సింగర్సు, మ్యూజిషియన్స్, యాక్టర్స్ అందరి మీద నక్షత్రాలు అనంతం కదా. ఇది ప్రస్తుతానికి కొన్ని రాశాను. ఇది చిరంజీవి గారి మీద కూడా నేను రాసి పబ్లిష్ చేశాను. తర్వాత ఒకసారి కమెడియన్స్ అందరినీ, బ్రహ్మానందం, నేను, వేణుమాధవ్, అలీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఏవిఎస్, అప్పుడు ఒక పెద్ద అవును గ్రూప్, 20 మంది 30 మంది ఆయన ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చి ఆ సందర్భంగా ఇది చదివితే ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన, ఎందుకంటే కళ్ళు నిండిపోయాయి ఆయనకి. ఇప్పుడు చదువు భరణి చదివాక దాని లోపల తీసుకెళ్ళి ఫోన్ చేసి పైన వాళ్ళ ఆవిడకి సురేఖ భరణి పొయిట్రీ రాశాడు. అసలు నాకు చెల్లించిపోయాను. ఎక్కడ ఏదైనా సభలు ఉన్నప్పుడు ఆయన చాలా ఇష్టం ఆ పొయిట్రీ. సో అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుందనేది అని నేను రాశాను. సో దీంతో ఎండ్ చేద్దామని ఇది ఎండ్ పార్ట్గా పెట్టుకున్నాను.